హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము మల్కంపేట ఎల్లమ్మ గుడికి వెళ్ళాము. అయితే మా మమ్మీ వాళ్ళు ఓడిబియ్యం పోస్తామన్నారు దేవతకి. అందుకనే ఓడిబియ్యం కలిపింది మా మమ్మీ. చూడండి, ఓడిబియ్యం కలిపేసి ఇంకా అందరం 5 మంది కలపాలంటే కొంచెము ఇంట్లో పిల్లలము మేము అందరం కలిసి చేతులు ఇలా అన్నాము. చూడండి, అలాగే చీర జాకెట్ గాజులు పెట్టింది. అక్కడ గాజులు అక్కడ తీసుకుంది మా గుడి దగ్గరనే. చూడండి, ఇంకా 5 మందికి కొంచెం ఇలా అనాలని ఇంకా పిల్లలతో కూడా అనిపించింది, ఇంకా మా తమ్ముడితో కూడా అనిపిస్తుంది. మా తమ్ముడు చూడండి, బల్కంపేట ఎల్లమ్మ గుడి చాలా మహిమగలదని చాలామంది భక్తులు చాలా వస్తారు అక్కడికి. ఇంకా శాఖ శాఖ పెట్టాలి గుడిలో, అందుకనే శాఖ కోసం వాటర్ తీసుకెళ్తున్నాం అక్కడికి పూజ చేసి దేవునికి. అలాగే కోళ్ళు కూడా ఇస్తుంది, అది చేస్తుండ్రు, కోళ్ళు కోస్తుండ్రు. కోళ్ళు కూడా కోస్తాను మొక్కుందంట, అందుకని కోళ్ళు కూడా కోస్తుంది. ఇంకా మేమందరం రెడీ అయ్యాము గుడికి వెళ్ళడానికి. ఇంకా లాస్ట్కి ఇలా మనము చెంబులో వాటర్ వేసి పూజ చేసి దేవతకి తీసుకెళ్ళాలి. మనం ఇలా తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. అది వెళ్ళే ముందు కోడికి ఇట్లా వాటర్ పోసి దాన్ని ఇస్తారంట, జిలకిస్తుందంట అది. అందుకోసం వాటర్ పోసి ఇలా శాఖ చేసి చేస్తున్నారు. అది ఈ కోడి జిలకిచ్చింది కానీ ఆ కోడి జిలకి ఇవ్వలేదు, ఇంకా అది మెల్లగా ఇచ్చింది. ఇంకా మా మమ్మీ మొక్కుకొని ఇంకా సరే అని తీసుకెళ్ళిపోయాము. రెండు ఇచ్చినాయి. ఇంకా అది లేట్ ఇచ్చింది, అటు సైడ్ కోపంతో ఉండదు, అది లేట్ ఇచ్చింది. చూడండి, ఇంకా అయిపోయింది. ఇంకా మేము రెడీ అయిపోతున్నాం, బయటకు వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ కోడి వల్ల లేట్ అయిపోయింది, అది ఇవ్వడం కోసమని టైం పట్టించింది కొంచెము. ఎందుకంటే దాని కాళ్ళని కట్టేసాం కదా, 2 కాళ్ళని, అందుకని నిలవలేకపోతుంది. లేకపోతే వస్తుండే, అది మొత్తం బాంధలియా, అందుకే మొత్తం కట్టేసాం కదా, అందుకని నిలబడలేకపోయింది, రాలేదు. ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్, రెడీ అయిపోయాము. ఇంకా అందరం తీసుకెళ్తున్నాము. ఇంకా వడి బియ్యం అవన్నీ కార్లో మా మమ్మీ తీసుకెళ్ళి లోపల పెడుతుంది. ఇంకా అలాగే కోళ్ళను కూడా ఇంకా దిక్కులో పెట్టేశారు. ఇంకా వెళ్తున్నాము. చూడండి, ఇలా వెళ్ళాము. ఇంకా కారులో వాటర్ పడిపోతుంది, చెంబులో పట్టుకున్నారు. అది కుండ అంటారు, చిన్న కుండ అది. ఆ కుండ శాఖ పెట్టిన అవసరం తప్పనిసరిగా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము, శాఖ పెట్టాలంట, అందుకనే. చూడండి, ఇలా మేము వెళ్ళాము. చాలా అంటే దర్శనం అయింది మాకు. చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో, ఎంతమంది రష్ ఉంటారో, చాలామంది రష్ ఉంటారు అందులో. చూడండి ఫ్రెండ్స్, చాలామంది రష్ ఉంటారు. చూడండి ఎంతమంది ఉన్నారు, మొత్తం పబ్లిక్ చాలా మంది ఉన్నారు. నేను ఇంకా బియ్యం పట్టుకున్నాను, నాకు పక్కన పెట్టేసాను. నేను ఇక్కడ పోయారు, పక్కన కొంచెం దూరంలో పక్కన పెట్టేసాను. తర్వాత అక్కడికని ఇంకా సైడ్కి పెట్టేసి ఇంకా దర్శనం లోపలికి వెళ్ళాము. చూడండి, దర్శనం చేసుకునేటప్పుడు ఎలా పంపిస్తున్నారు, వెళ్ళండి అని. సరిగా దర్శనం అవ్వాలనిపిస్తుంది నాకైతే. కొంచెమే కనిపించింది దేవత కింద. నేను వాటర్లో దేవత ఉంటుంది, నేను చూడలేకపోయాను. ఇంతకుముందు నేను దర్శనం చేసుకున్నప్పుడు చూశాను, కానీ ఈసారి కొంచెం పబ్లిక్ చాలా ఉన్నారు, అందుకని చూడలేకపోయాను. చూడండి, అలాగే కోళ్ళు కోసారు. కోళ్ళని అంటే దీని ముందు కోయలేము మేము, పుట్టి శాఖ పెట్టింది అక్కడ. శాఖ పెట్టేసి పక్కన షాప్లో వెళ్ళి కోళ్ళు కట్ చేశారు. గేటు ముందు శాఖ పెట్టాము అంతే. ఈ కోళ్ళని కోయలేదు, ఇక్కడ షాప్లో కోసాము. అక్కడ పైన రోడ్ బయట షాప్ ఉందంట, అక్కడ కోయమని చెప్పారు. అక్కడ కట్ చేయమంటే అక్కడికి వెళ్ళి కట్ చేశారు. ఇలా మేము కోళ్ళకి కళ్ళు పోస్తారు, నోట్లో కళ్ళు పోసి వీటిని కొంచెంసేపు అలా ఉంచి అక్కడ తీసుకెళ్ళి కట్ చేస్తారు అక్కడ షాప్లో. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయింది. దర్శనం చేసుకున్నాక తర్వాతనే ఇక్కడికి వచ్చాము మేము. లాస్ట్కి కోళ్ళని వేసాము. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అందరం వదిలాము. మా మమ్మీ, మా పిల్లలు 3 ఇట్లా వెళ్ళాము మేము. చూడండి, కానీ పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు. శనివారం వెళ్ళాము కానీ పబ్లిక్ ఉన్నారు, ఆదివారం ఇంకా రష్ ఉంటారు బల్కంపేట ఎల్లమ్మ గుడిలో. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా మేము అక్కడ కట్ చేయించేసాం కోళ్ళని. ఇంకా వెళ్తున్నాం, ఫొటోస్ పిక్స్ దిగాము ఇంకా గుడి ముందు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్.